హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు దీపావళి స్పెషల్గా స్వీట్ తయారు చేసుకుందాము. సింపుల్గా ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో స్వీట్ రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొలత కోసం ఒక గ్లాసు తీసుకోవాలి. ఈ గ్లాస్తోనే మనం అన్నీ కూడా కొలుచుకుంటాము. 1 2 3 4 మెజర్మెంట్స్ అయితే చక్కగా మనకి ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని దీనిలోకి 2 గ్లాసులు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 1 గ్లాసు జల్లించుకున్న శనగపిండి వేసుకోవాలి. 1 2 3 4 స్వీట్ అన్నాం కదండి. 1 గ్లాసు శనగపిండి, 2 గ్లాసులు నెయ్యి అంటే 1 2 అయిపోయింది. 3 4 ఇంకా మనం వేయాల్సి ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలు లేకుండా ఇలా చక్కగా గరిటతో కలుపుకుంటూ శనగపిండిని వేయించుకోవాలి. శనగపిండి ముందు వేసినప్పుడు ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. మనకి కొంచెం సేపు వేగేటప్పటికి కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, శనగపిండి ఇలా వేగింది అంటే పచ్చివాసన లేకుండా స్వీట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి పాలు వేసుకోవాలి. 3 గ్లాసులు పాలు వేసుకోవాలి. కాచిన పాలైనా పచ్చి పాలైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు కంటిన్యూస్గా ఇలా గరిటతో కలుపుకుంటూ బాగా దగ్గరికి పడనివ్వాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ సైడ్స్ ఏమన్నా ఇలా అంటుకుంటే మొత్తం సైడ్స్ ఇది కూడా తీసేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం దగ్గరికి పడి నెయ్యి కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 4 గ్లాసులు పంచదార వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిపడింది కదండి. పంచదార వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పలచబడిపోతుంది. పంచదార కరిగిన తర్వాత చూసారా పలచబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది చిక్కగా అయ్యేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ తయారు చేయడానికి 15 నుంచి 20 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. మనకి పంచదార వేసిన తర్వాత చిక్కబడటానికి కొంచెం టైం పడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత కొంచెం పిండిని చేత్తోకి తీసుకుని చల్లారనివ్వాలి. అంటే చేత్తో కొంచెం ఇలా నలిపినట్టయితే చల్లారుతుంది. లేదంటే ఇలా సైడ్స్ ఉంటుంది కదా, అదైతే కొంచెం చల్లారిపోయి ఉంటుంది. దాన్ని తీసుకుని ఈ విధంగా మనం రౌండ్గా చేసినట్టయితే మనకు ఒక లడ్డూ లాగా చిన్నది బాల్ లాగా అయ్యింది అంటే మనకి కన్సిస్టెన్సీ సరిపోయినట్టే. ఒకవేళ ఇలా షేప్ అవ్వకుండా కొంచెం జారుగా అనిపించినట్టయితే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బౌల్ని పక్కన ఉంచుకుని వేరే బౌల్లోకి కొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి. ఇలా కొంచెం లోతుగా ఉన్న బౌల్ని తీసుకుంటే మనకి స్వీట్ అనేది కొంచెం మందంగా వస్తుంది. వేడిగా ఉన్న స్వీట్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా స్పూన్కి ఇంకా ఉడికించుకున్న గిన్నెలోకి కూడా ఎక్స్ట్రా స్వీట్ ఉంటుంది కదా, అది కూడా స్పూన్తో తీసేసుకుని మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఉడికించుకున్న గిన్నెలోది లాస్ట్లో తీసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, చల్లారిపోతుంది కదా అందుకని. కానీ ఇందులో ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు. కొంచెం షేప్ అనేది రఫ్గా కనిపిస్తుంది అంతే, కానీ టేస్ట్ అంతా సేమ్ ఒకేలా ఉంటుంది. ఈ స్వీట్ పైన ఈవెన్గా రావడం కోసం ఒక గిన్నె కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ తీసుకుని కొంచెం నెయ్యిని రాసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే షేప్ చక్కగా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 50% చల్లారనివ్వాలి. కొంచెం వేడి ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మనకి షేప్ చక్కగా వస్తుంది. ఈ స్వీట్ని వేరే ప్లేట్లోకి టర్న్ చేసేసుకుని కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా కట్ చేసుకుని కూడా మనం టర్న్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెద్ద పీసెస్ లాగా కట్ చేసి అప్పుడు టర్న్ చేస్తున్నాను.
ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా రాలిపోకుండా ఉంటుంది. నాకు కొంచెం చల్లారిపోయింది, అందుకని పక్కన కొంచెం పౌడర్ లాగా వస్తుంది. సింపుల్గా తయారు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మనం తయారు చేసుకున్న తర్వాత 3-4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. మరి ఈ దీపావళికి నోటిని తీపి చేసుకోవడానికి ఈ స్వీట్ని తయారు చేస్తారు కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.